నేటి పంచాంగం వివరణ మార్చి 12, 2025 బుధవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం, శుక్లపక్షం. తిథి త్రయోదశి ఉదయం 9:13 వరకు, తదుపరి చతుర్దశి. నక్షత్రం మక తెల్లవారుజామున 4:03 వరకు, తదుపరి పూర్వ పాల్గొని. యోగం సుకర్మ మధ్యాహ్నం 12:59 వరకు, కరణం తైతుల ఉదయం 9:13 వరకు, గరిజి రాత్రి 9:54 వరకు. వర్జం మధ్యాహ్నం 3:10 నుండి సాయంకాలం 4:53 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:02 నుండి 12:49 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:25 నుండి 1:54 వరకు. యమగండం ఉదయం 7:59 నుండి 9:28 వరకు. అమృతకాలం రాత్రి 1:29 నుండి తెల్లవారుజామున 3:12 వరకు. అభిజిత్ ముహూర్తం నేడు లేదు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:54 నుండి 5:42 వరకు. సూర్యోదయం ఉదయం 6:30 సూర్యాస్తమయం సాయంకాలం 6:21. తదుపరి నేటి రాశి ఫలాలు. మేషరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఆర్థికంగా అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నవి. అలాగే కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది, కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక గృహమున చిన్ననాటి మిత్రులతో సంతోషంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి నూతన ప్రోత్సాహకాలు అనేవి లభిస్తాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలమైన వాతావరణం అనేది ఉంటుంది. సహోద్యోగుల సహకారం, ఉన్నతాధికారుల యొక్క అండదండలు అనేవి లభిస్తాయి. ఇక ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారు శుభవార్తలను అందుకుంటారు. ఇక ఈరోజు మేషరాశి వారికి ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహం నిశ్చయమవుతుంది. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగం అనేది కలుగుతుంది. ఇక ఈరోజు ప్రైవేట్ సెక్టర్లలో ఎవరైతే పనిచేస్తున్నారో వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇక విదేశాలలో కూడా ఉన్నత స్థాయి ఉద్యోగం పొందడం ఖాయమవుతుంది. ఇక షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో ఆ పెట్టుబడులలో లాభాలను అందుకుంటారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు మేషరాశి వారికి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇక ఈరోజు కుటుంబ సౌఖ్యం అనేది ఉంది. ఆస్తి లాభ సూచనలు కూడా కనిపిస్తున్నవి. ఇక శుభవార్తలను కూడా అందుకుంటారు. రాజకీయ నాయకులకు కూడా పదవి యోగం అనేది కనబడుతుంది. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. మొత్తంగా చూసుకుంటే మేషరాశి వారికి ఈరోజు ఆర్థిక అనుకూలత అనేది కలుగుతుంది. ఇక మేషరాశి వారికి ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా సాగుతాయి. బంధువులతో కష్టసుఖాలు పంచుకుంటారు. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. నూతన వాహన యోగం అనేది కనబడుతుంది. అలాగే కొత్త వ్యక్తుల పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. కుటుంబ సౌఖ్యం అనేది ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక విద్యార్థులకు నూతన ఉత్సాహంగా ఉంటుంది. కాంట్రాక్టులు దక్కుతాయి. అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఆర్థిక ఇబ్బందులు తీరి ఈరోజు ఊపిరి పీల్చుకుంటారు. అలాగే కుటుంబ సభ్యులు మీపై నమ్మకాన్ని ఉంచుతారు. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు చేయడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులకు పదోన్నతులు లభించే అవకాశం కనిపిస్తుంది. అలాగే రాజకీయ నాయకులకు, కళాకారులకు ఒత్తిడులు అనేవి తగ్గుతాయి. ముఖ్యంగా మహిళలకి మానసిక ప్రశాంతత అనేది కలుగుతుంది. ఇక ఈరోజు మేషరాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 7. మేషరాశి వారి ఈరోజు దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించడం, అలాగే హనుమాన్ చాలీస పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వాటిని వాయిదా వేయడం మంచిది. ఎందుకంటే అడుగడుగున ఆటంకాలే కనిపిస్తున్నవి మరియు చిన్న చిన్న వాహన ప్రమాదాలు కనబడుతున్నవి. కాబట్టి జాగ్రత్త వహించండి, లేదా పూర్తిగా వాయిదా వేయడం మీకెంతో మేలు చేస్తుంది. ఇక చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి కాక ఇబ్బంది పడతారు. ఇంట బయట కొందరి ప్రవర్తన మీకు చికాకును కలిగిస్తుంది. ఇక ఆర్థిక వ్యవహారాలను నిరుత్సాహపరుస్తాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం అస్సలు మంచిది కాదు. ఈరోజు ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. అలాగే వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు ఉన్నతాధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. నోరు జారనంత వరకు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. మౌనం పాటించడం మీకు మేలు చేస్తుంది. అలాగే ఆర్థిక విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన రోజుగా చెప్పవచ్చు. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి చేయకండి. అలాగే అనవసరమైన వివాదాల్లో తలదూచే మీరు చిక్కుల్లో చిక్కుకునే అవకాశం కనిపిస్తున్నందున మీరు మధ్యవర్తిత్వం చేయకండి. అలాగే స్నేహితులతో కలహాలు కలిగే అవకాశం కూడా ఉంది. ఇతరులపై ఆధారపడడం మీకు చాలా నష్టాన్ని కలిగిస్తుంది. ఇక ఈరోజు షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. ఇక నూతనంగా
చేరిన భాగస్వాముల విషయంలో కూడా కొంత జాగ్రత్తగా వహించండి, ఎందుకంటే వారి వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశంగా ఎక్కువగా కనిపిస్తుంది. ఇక ఉద్యోగస్తులకు కూడా ఇబ్బందులు తప్పకపోవచ్చు. వివాహ సంబంధ విషయంలో కూడా తప్పుడు సమాచారం అందే అవకాశం కనిపిస్తుంది. ఇక కార్మికులకు కూడా వాళ్ళకు పరిశ్రమలలో కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రమాదాలు కూడా కలిగే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండండి. ఇక ఉద్యోగస్తులకు ఈరోజు ఉద్యోగం మార్పునకు కూడా అనుకూలం కాదు, కాబట్టి ఎవరైతే ఉద్యోగం మార్పును కోరుకుంటున్నారో వారు వాయిదా వేసుకోవడం మంచిది. ఇక కాంట్రాక్టులు చేజారే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు ప్రేమ సంబంధ విషయాల్లో కూడా మోసపోయే అవకాశం ఉన్నందున యువత జాగ్రత్తగా ఉండడం ఎంతో మేలు చేస్తుంది. ఇక వృషభ రాశి వారికి ఈరోజు భార్యాభర్తల మధ్య కొన్ని అపార్థాలు నెలకొనే అవకాశం కనిపిస్తుంది. అలాగే కుటుంబ సమస్యలు ఎదురై కొంత ఇబ్బంది కలిగించినా ఆత్మవిశ్వాసంతో వాటిని అధిగమిస్తారు. రాబడి రూపాయి అయితే ఖర్చు ₹2 ఉంటుంది. కొన్ని కార్యక్రమాలు ఆఖరి క్షణంలో వాయిదా పడతాయి. అలాగే ఇక సరైన ఆహార నియమాలు పాటించండి. అనారోగ్య సూచనలు కనిపిస్తున్నవి కాబట్టి తప్పకుండా ఈరోజు వ్యాయామాలు చేయండి. ఇక మీరు జాగ్రత్తగా ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది, కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో లాభాలు పొందడంలో విఫలం చెందుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో కొత్త బాధ్యతలు ఇవ్వడం వలన చికాకు అనేది ఏర్పడుతుంది, ఇబ్బందులు పడతారు. ఇక రాజకీయవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి ఈరోజు ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక విద్యార్థులు కొన్ని అవకాశాలను దూరం చేసుకునే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండండి. ఇక మహిళలకు కుటుంబంలో మరిన్ని చికాకులు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు వృషభ రాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృషభ రాశి వారు దత్తాత్రేయ చరిత్ర పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మిథున రాశి వారికి చూసుకున్నట్లయితే బంధుమిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. కొత్త విషయాలపై ఆసక్తి అనేది పెరుగుతుంది. ఇక ఈరోజు మిథున రాశి వారికి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. స్త్రీ సంబంధ వ్యవహారాలలో అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది, గుర్తించగలరు. ఇక వ్యాపారస్తులకు ఉన్నతాధికారులతో చిన్నపాటి వివాదాలు కలిగే అవకాశం ఉన్నందున కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక మిథున రాశి వారికి రోజు మంచి అదృష్ట యోగం అనేది ఉంది. సోదరులతో సఖ్యత ఏర్పడుతుంది. సంఘంలో పేరు ప్రఖ్యాతులకు లోటు అనేది ఉండదు. శుభకార్యాల నిర్వహణ అనేది ఇంట ప్రణాళికలను రూపొందిస్తారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే దూరపు బంధువుల కలయిక మీకు ఆనందాన్ని ఇస్తుంది. ఇక వ్యాపారస్తులకు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి కావలసిన ప్రణాళికలను ఈరోజు రూపొందించుకోవచ్చు. ఇక సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కూడా ఉంది. అనుకోని విజయాలు మీ సొంతమవుతాయి. విలువైన బహుమానాలను పొందుతారు. ఇక పెద్దలను గౌరవించడం వలన అనేక ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. దంపతుల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. ఇక ప్రేమ సంబంధ విషయాలలో శుభవార్తలు వింటారు. ఇక ఆభరణాలను, వస్తువులను, వాహనాలను కొనుగోలు చేస్తారు. మొత్తంగా చూసుకుంటే మిథున రాశి వారికి ఈరోజు అన్ని శుభయోగాలే కనిపిస్తున్నవి. ఇక మిథున రాశి వారి ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలలో విజయాలను సాధిస్తారు. ఆస్తుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. ఇంటి నిర్మాణ యత్నాలలో ఉన్న ప్రతిబంధకాలను తొలగించుకోగలుగుతారు. ఇక చిన్ననాటి మిత్రులను కలుసుకొని మీ కష్ట సుఖాలను తెలియజేస్తారు. అలాగే ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండి అప్పుల బాధలు తీరుతాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి తగినన్ని లాభాలు అనేవి అందుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు బాధ్యతలు తీరి ఊరట చెందుతారు. క్రీడాకారులకు, వైద్య రంగం వారికి దీర్ఘకాలిక కళ ఒకటి నెరవేరే రోజుగా చెప్పవచ్చు. ఇక విద్యార్థులకు సాంకేతిక విద్యా అవకాశాలు అనేవి దక్కుతాయి. ముఖ్యంగా మహిళలకి అనూహ్యంగా ధనలబ్ధి అనేది ఉండవచ్చు. అలాగే ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మిథున రాశి వారు విష్ణు ధ్యానం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. పాత బాకీలు వసూలవుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలను అందిస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు అనేవి పెరుగుతాయి. అలాగే ఈరోజు కర్కాటక రాశి వారికి ప్రముఖులతో పరిచయం లబ్ధిని చేకూరుస్తుంది. వ్యాపారస్తులకు వ్యాపార లాభం కనబడుతుంది. ధనాదాయం బాగుంటుంది కాబట్టి రుణాలను తీర్చుతారు. శత్రువులు కూడా మిత్రులుగా మారడం మీకు ఈరోజు అసెట్ అని చెప్పవచ్చు. కోర్టు తీర్పులు కూడా అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక మిత్రులు కూడా
ధన సహాయాన్ని అందిస్తారు. ఇక వ్యాపారస్తులకు నూతన వ్యాపారానికి కావలసిన పెట్టుబడులు అందుతాయి. సోదరుల మధ్య వివాదాలు తొలగిపోతాయి. గృహాలను, స్థలాలను కొనుగోలు చేస్తారు. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కూడా కనబడుతున్నవి. అలాగే ఇంట శుభకార్యాల నిర్వహణపై ప్రణాళికలను రూపొందిస్తారు. వివాహ ప్రయత్నం చేస్తున్న వారు శుభవార్తను అందుకుంటారు. రాజకీయ నాయకులకు అనుకూలత ఉంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు లాభాలను అందుకుంటారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే ఈరోజు వ్యాపారస్తులు మాత్రం నూతన పెట్టుబడులు పెట్టడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి అనుకున్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. ఇక కర్కాటక రాశి వారి రోజు ఉత్సాహంతో అనుకున్న కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆర్థికంగా గతం కంటే మెరుగైన పరిస్థితి ఉంటుంది. మీపై ఇంతకాలం ద్వేషం పెంచుకున్న వారు కూడా మీకు స్నేహహస్తాన్ని అందిస్తారు. అనుకుని ఆహ్వానాలు మరింత సంతోషాన్ని కలిగిస్తాయి. భూములను, ఆభరణాలను సమకూర్చుకునే పనిలో నిమగ్నమవుతారు. ఇక దూరమైన ఆప్తులు దగ్గరై సహాయపడతారు. ఆత్మీయుల నుండి ఆహ్వానాలు అనేవి రాగలవు. వ్యాపారస్తులకు లాభాలు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు విధులలో ఆటంకాలను తొలగించుకోగలుగుతారు. రాజకీయ నాయకులకు, కళాకారులకు వారి యొక్క ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలిస్తాయి. విద్యార్థులు నేర్పుగా అవకాశాలను సాధిస్తారు. మహిళలకు సంతోషదాయకమైన సమాచారం అందుతుంది. ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారు గణపతి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక సింహరాశి వారికి రోజు చూసుకున్నట్లయితే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారి యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పవచ్చు. ఆప్తుల నుండి ఆశించిన ధన సహాయం అనేది అందుతుంది. ఇక వ్యాపారస్తులకు నూతన వ్యాపారానికి కావలసిన అవకాశాలు, పెట్టుబడులు లభిస్తాయి. ఇక ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. అన్ని రంగాల వారికి ఈరోజు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. ఇక సింహరాశి వారికి రోజు ఊహించని విజయాలు సొంతమని చెప్పవచ్చు. అలాగే వ్యాపారాలలో కూడా ఊహించని లాభాలు అందుతాయి. రాజకీయ నాయకులకు శుభయోగాలు అనేవి ఉన్నవి. ఇక ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారు అత్యధిక లాభాలను అందుకునే అవకాశం కనిపిస్తుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది ఉంది. ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం అనేది ఉంది. అలాగే ఈరోజు సింహరాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ఇక నూతన వస్తు వాహన యోగం అనేది ఉంది. సంపద అభివృద్ధి చెందుతుంది. ప్రశాంతమైన జీవనం సొంతమవుతుంది. ఇక అన్నింట ఆర్థిక అనుకూలత అనేది కనబడుతుంది. అలాగే వ్యవహార జయాలు కూడా కనబడుతున్నవి. ఇక చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా సమయానికి పూర్తి చేస్తారు. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణపై ప్రముఖులతో చర్చిస్తారు. బంధువుల నుండి అనుకున్న మేర సహాయం అందుతుంది. ఆదాయానికి లోటు లేని విధంగా గడుపుతారు. నిరుద్యోగుల యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పవచ్చు. వాహనాలను, ఖరీదైన ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులు వ్యాపార సంస్థల విస్తృతికి మరింత కృషి చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు కొత్త బాధ్యతలను చేపట్టి ఉత్సాహంగా ముందుకు సాగుతారు. చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు మరింత ఉత్సాహంగా ఉంటుంది. విద్యార్థులకు సాంకేతిక విద్య అవకాశాలను లభిస్తాయి. ముఖ్యంగా మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక ఈరోజు సింహరాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఈరోజు సింహరాశి వారు దత్తాత్రేయుని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కన్యా రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే దైవ సేవ కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఇంట బయట పని ఒత్తిడి అధికమై సమయానికి నిద్రాహారాలు ఉండవు. కాబట్టి కాస్త జాగ్రత్త వహించండి. ఆరోగ్య విషయంలో కూడా కాస్త జాగ్రత్త వహించి ఆహార నియమాలు పాటించండి. ఇక వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వ్యాపారస్తులు అవి ఈరోజు ఫలించకపోవచ్చు. అలాగే ఇతరులకు ధనపరంగా ఇచ్చే మాటల విషయంలో కొంత ఆలోచించి ముందుకు సాగడం మంచిది. ఇక విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక కన్యా రాశి వారికి ఈరోజు అనవసరమైన ప్రయాణాలు చేయవలసి రావచ్చు. కాబట్టి కాస్త మీరు వాటిని ఎంచుకోవడంలో జాగ్రత్త వహించండి. అలాగే ప్రయాణాలు చేస్తున్న వారికి కాస్త ప్రమాదాల సూచనలు ఉన్నవి. కాబట్టి వాయిదా వేసుకోవడం మంచిది, లేదా తగిన జాగ్రత్తలు తీసుకోవడం మీకు మేలు చేస్తుంది. వ్యాపారస్తులకు వ్యాపారాలలో నష్టాలు అనేవి కలుగుతాయి. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం ఉన్నందున లంచాలు తీసుకోకండి. ఇక వ్యాపారస్తులు కొత్త వారిని నమ్మి మోసపోయే అవకాశం అధికంగా కనిపిస్తున్నందున నమ్మకం అనేది ఎవరిపైన పెట్టుకోవాలో కాస్త చూసి పెట్టుకోండి. అలాగే పెట్టుబడులలో నష్టాలు కూడా ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ఇక తొందరపాటుతనం వలన కూడా నష్టపోయే అవకాశం ఉంది. అలాగే ఈరోజు కన్యా రాశి వారికి స్వయంకృత అపరాధాల వలన అనేక వివాదాలు, నష్టాలు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది.
ఇక కన్యా రాశి వారికి ఈరోజు అవసరాలకు మరింత డబ్బు అవసరం పడుతుంది కాబట్టి రుణ ప్రయత్నాలు అయితే చేస్తారు. ఆకస్మిక ప్రయాణాల సంభవం కావచ్చు. బంధువులతో మిత్రులతో అకారణంగా విభేదాలను నెలకొంటాయి. శ్రమ మరింత పెరుగుతుంది. ఇక నిరుద్యోగులు చేసే యత్నాలు ముందుకు సాగవు. ఇక స్వల్ప అనారోగ్య సమస్యలు ఇబ్బంది పడతాయి. ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా నత్తనడకన సాగుతాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ప్రతి విషయంలోనూ ఆలోచించి ముందుకు సాగాల్సి ఉంటుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణలో ఒత్తిడులను ఎదుర్కొంటారు. ఇక పారిశ్రామికవేత్తలకు రాజకీయవేత్తలకు చేసే వ్యవహారాలలో పొరపాట్లు దొరికే అవకాశం కనిపిస్తుంది. అలాగే విద్యార్థులకు అందిన అవకాశాలు సైతం చేజారే అవకాశం కనిపిస్తున్నందున జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మహిళలకి కుటుంబ సభ్యుల నుండి వ్యతిరేకత అనేది రావచ్చు. ఇక ఈరోజు కన్యా రాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 3. ఈరోజు కన్యా రాశి వారు దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం, అలాగే ఆంజనేయ స్వామిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. వీలైతే శివాలయంలో పాలాభిషేకం చేయించుకోవడం వలన పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక తులారాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఒక కీలక సమాచారం అందుతుంది. వ్యాపారస్తులకు నూతన వ్యాపారానికి కావాల్సిన పెట్టుబడులు అందుతాయి. అలాగే కుటుంబ సభ్యులతో ఆలయ సందర్శనాలు చేస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు తులారాశి వారు దీర్ఘకాలిక రుణ సమస్యల నుండి బయటపడతారు. ఇక తులారాశి వారికి ఈరోజు నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ యోగం అనేది కనిపిస్తుంది. అలాగే నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజు. అలాగే భాగస్వామ్య వ్యాపారంలో కూడా నూతన భాగస్తులను చేర్చుకోవడానికి కూడా మంచి రోజుగా అనుకూలంగా ఉంటుంది. ఇక జీవిత భాగస్వామి ద్వారా కూడా ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి శుభవార్త అనేది అందుతుంది. కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభం అనేది లభిస్తుంది. ఇక సోదర మైత్రి ఉంది. కుటుంబ వివాదాలు సమసిపోతాయి. ఇక భూలాభ సూచనలు ఉన్నవి. నూతన స్థల యోగం కూడా ఉంది. ఇక ఆభరణాలను కొనుగోలు చేస్తారు. కోర్టు కేసుల్లో చిక్కుకుని ఎవరైతే బాధపడుతున్నారో వారు రాజీ కుదుర్చుకునే అవకాశం అయితే లభిస్తుంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. అలాగే ఈరోజు ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి మంచి లాభాలు అనేవి అందుతాయి. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి లాభాలు అనేవి లభిస్తాయి. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో ఈరోజు ముందుంటారు. అలాగే మొత్తంగా చూసుకుంటే తులారాశి వారికి ఆర్థిక అభివృద్ధి అనేది కలుగుతుంది. ఇక తులారాశి వారికి ఈరోజు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న సొమ్ము అంది అవసరాలు తీరుతాయి. ఇక నిరుద్యోగుల యొక్క ఉద్యోగ యత్నాలు వేగవంతమవుతాయి. కొన్ని సమావేశాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయత్నాలు కార్యరూపం తాలుస్తాయి. సోదరులతో మిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు. ఇక వివాదాల నుండి కొంతమేర బయటపడే అవకాశం అయితే రోజు లభిస్తుంది. మీ సహనానికి పరీక్షగా నిలిచిన సమస్య పరిష్కారం అవుతుంది. ఇక వ్యాపారస్తులకు ఆశించిన మేర లాభాలనేవి దక్కుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు పనిభారం తగ్గడంతో పాటు కొత్త బాధ్యతలు దక్కవచ్చు. ఇక చిత్ర పరిశ్రమ వారికి, శాస్త్రవేత్తలకు సమాజంలో విశేషమైన గౌరవం అనేది లభిస్తుంది. ఇక విద్యార్థులకు సాంకేతిక విద్య అవకాశాలు అనేవి లభిస్తాయి. ముఖ్యంగా మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. తులారాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు తులారాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేస్తున్న చోట సమస్యలు తొలగి ఊరట చెందుతారు. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. శుభకార్యాలకు ధనాన్ని వ్యయం చేస్తారు. అలాగే అనుకున్న సమయానికి పూర్తి చేసిన పనులతో సంతోషంగా ఉంటారు. మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అనేవి అందుతాయి. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు నష్టపోయే స్థితిని లాభాల బాటలో వ్యాపారాలను నడిపిస్తారు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారు పట్టుదలతో ఏ కార్యాన్ని తలపెట్టినా విజయం అనేది సిద్ధిస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో ఆ పెట్టుబడులలో లాభాలను అందుకుంటారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలు అనేవి లభిస్తాయి. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే ఈరోజు వృశ్చిక రాశిలోని అన్ని రంగాల వారికి అనుకూలమైన ఫలితాలు అనేవి గోచరిస్తున్నవి. ఇక వివాహం కాని వారికి వివాహ యోగం అనేది ఉంది. పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు విద్యార్థులు. అలాగే ధైర్యంగా తీసుకునే నిర్ణయాల వలన మంచి లాభాలు అనేవి లభిస్తాయి. మంచి విజయాలు అనేవి సొంతమవుతాయి. అలాగే ఎవరైతే ప్రైవేట్ సెక్టార్లలో ఉద్యోగం చేస్తున్నారో వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది.
ఇక వృశ్చిక రాశి వారికి రోజు ఆప్తుల నుండి విలువైన సమాచారం ఒకటి అందుతుంది. ఆస్తుల విషయంలో ఏవైతే చిక్కులు నెలకొని ఉన్నాయో అవి తొలగిపోతాయి. కాంట్రాక్టర్లు ఎట్టకేలకు కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. అలాగే ఈరోజు వృశ్చిక రాశి వారు కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక చిన్ననాటి మిత్రులను కలుసుకొని ఉత్సాహంగా గడుపుతారు. వాహనాలను ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఆత్మీయుల నుండి కీలక సమాచారం అందుతుంది. డబ్బు సకాలంలో సమకూరుతుంది. దీర్ఘకాలిక రుణబాధలు అనేవి తొలగిపోతాయి. అలాగే ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. అలాగే నూతన పెట్టుబడులను కూడా అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేస్తున్న చోట ఉన్న ఒడిదుడుకులు తొలగి ఊరట చెందుతారు. ఇక రాజకీయ బలగల వారికి మరింత అనుకూలంగా ఉంటుంది. ఇక ముఖ్యంగా విద్యార్థులు అనుకున్న ఫలితాలను సాధించగలుగుతారు. అలాగే మహిళలకి ఆస్తి వివాదాలు అనేవి పరిష్కారం అవుతాయి. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వారి ఈరోజు ఆంజనేయ స్వామిని ఆరాధించడం, అలాగే గణపతి ఆరాధన చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ధనుసు రాశిలోని వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల నుండి ఆశించిన ధన సహాయం అందుతుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాన్ని విస్తరించి నూతన లాభాలను అందుకుంటారు. నిరుద్యోగులకు ఉన్నతాధికారుల యొక్క అండదండలతో నూతన అవకాశాలను లభిస్తాయి. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయని చెప్పవచ్చు. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు అనుకూలమైన నిర్ణయాల వలన ఆనందకరమైన సంపద అనేది సొంతమవుతుంది. రావాల్సిన ధనం చేతికందడం వలన రుణాలను తీర్చుతారు. విద్యార్థులకు కూడా అనుకూలమైన ఫలితాలు అనేవి లభిస్తాయి. ప్రశాంతమైన జీవనాన్ని సొంతం చేసుకుంటారు. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం, వ్యాపారస్తులకు వ్యాపార లాభాలు అనేవి లభిస్తాయి. ప్రముఖుల ద్వారా మీరు ఈరోజు వ్యాపారాలలో లాభాలను అందుకుంటారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. మొత్తంగా చూసుకుంటే ఈరోజు ధనుసు రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు అనేవి లభిస్తాయి. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. అలాగే షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో పెట్టుబడులలో లాభాలను అందుకుంటారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకున్న వారికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను గడిస్తారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక నిరుద్యోగుల యొక్క ఉద్యోగ యత్నాలలో అడుగు ముందుకు పడుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకొని మీకు చేదోడుగా వాదాడుగా నిలుస్తారు. పరిచయాలు మరింత పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు ముందు రోజు కంటే మెరుగ్గా ఉంటాయి. దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించుకోవడంలో సఫలమవుతారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అంచనాలు నిజం చేసుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధుల్లో ప్రశంసలను అందుకుంటారు. రాజకీయవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థులు కొత్త అవకాశాలు అనేవి పొందుతారు. ముఖ్యంగా మహిళలకు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం అనేది చోటు చేసుకుంటుంది. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు ధనుసు రాశి వారు శివ స్తోత్రాలను, గణేశాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మకర రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే మకర రాశి వారి రోజు ధనాదాయం సరిపోనందువలన నూతన రుణ ప్రయత్నాలు అయితే చేయవలసి వస్తుంది. కానీ చేయకపోవడమే మంచిది, ఎందుకంటే అవి కూడా మీకు లభించకపోవచ్చు. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు ఉన్నతాధికారుల నుండి ఊహించని సమస్యలను ఎదుర్కొంటారు. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది, ఎందుకంటే అడుగడుగున ఆటంకాలే కనిపిస్తున్నవి. వాహన ప్రమాద సూచనలు కూడా ఉన్నవి. అలాగే మకర రాశి వారి ఈరోజు దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మకర రాశి వారికి ధనపరంగా ఒడిదుడుకులు అధికమవుతాయి. ఇక దీర్ఘకాలిక రుణాలను ఒత్తిడి అనేది పెరుగుతుంది. ఇక మకర రాశి వారికి ఈరోజు ఆర్థిక నష్టం అనేది కనబడుతుంది. వివాదాల్లో చిక్కుకునే అవకాశం కనిపిస్తుంది. అందుకనే స్వయంకృత అపరాధాల వల్ల నష్టం అనేది కనబడుతుంది. కాబట్టి కాస్త పెద్దల సలహాలను పాటించడం మీకు మేలు చేస్తుంది. అలాగే నోటు దురుసుతనం వల్ల కూడా నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. వ్యాపారస్తులకు కూడా వ్యాపారాలలో నష్టాలు అనేవి ఎదురవుతాయి. భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారికి భాగస్తులతో ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి. ఇక ఈరోజు భార్యాభర్తల మధ్య వివాదాలు తలెత్తే అవకాశం ఉన్నందున మూడో వ్యక్తి జోక్యాన్ని అస్సలు అనుమతించవద్దు. ఇక విద్యా నష్టం, ఉద్యోగ నష్టం అనేది కనబడుతుంది. ఉద్యోగస్తులు లంచాలు తీసుకోకండి. అలాగే విదేశాలలో ఉన్నవారు కూడా పలు రకాలుగా నష్టపోయే అవకాశం అయితే అనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారికి
పెట్టుబడులలో నష్టాలు అనేవి కలుగుతాయి. కాబట్టి ఈరోజు షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకపోవడమే మీకు మేలు చేస్తుంది. ఇక విలువైన వస్తువులను పోగొట్టుకునే అవకాశం కూడా ఉంది కాబట్టి వాటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. కుటుంబంలో చికాకులు తప్పకపోవచ్చు. వ్యవసాయదారులకు పంట నష్టం అనేది తప్పకపోవచ్చు. ఇక ఈరోజు ప్రమాదాలు అధికంగా కలిగే అవకాశం కూడా ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. దైవ సేవ చేసుకోండి. అలాగే దేవాలయాలను సందర్శించడం మీకు మేలు చేస్తుంది. ఇక మకర రాశి వారికి ఈరోజు దూర ప్రయాణాలు తప్పనిసరిగా చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. కుటుంబంలో చికాకులు ఉంటాయి. ఇంట బయట ఒత్తిడిలు పెరుగుతాయి. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార లావాదేవీలు కొంత చికాకు పరుస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధుల్లో ప్రతిబంధకాలు తప్పకపోవచ్చు. చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు మరింత ఆలోచించి ముందుకు సాగడం ఈరోజు మీకు ఉత్తమం. ఇక విద్యార్థులకు కొన్ని అవకాశాలు చేరజారవచ్చు. అలాగే మహిళలకు కుటుంబ సభ్యులతో వివాదాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు మకర రాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 6. మకర రాశి వారు ఈరోజు హనుమాన్ ఆరాధన అలాగే దుర్గాదేవి ఆరాధన చేస్తే మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే శనీశ్వరుడి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వల్ల పనులలో వచ్చే ఆటంకాలు తొలగిపోతాయి. ఇక ఈరోజు కుంభరాశి వారికి చూసుకున్నట్లయితే ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలను అందుకుంటారు. మిత్రుల నుండి ఆశించిన ధన సహాయం అందుతుంది. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తవుతాయి. ఇక కుటుంబ సమస్యలు రాజీ చేసుకుంటారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగంన ఆశించిన మార్పులు కలగవచ్చు. ఇక కుంభరాశి వారికి ఈరోజు అద్భుతమైన శుభయోగాలు కలిగే అవకాశం చాలా కనిపిస్తుంది. అలాగే చాలా మంచి వాతావరణం అనేది ఉంటుంది. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. అలాగే మీ మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. శత్రువులను కూడా మెప్పించగలుగుతారు. ఇక విద్యార్థులకు విద్యా లాభం ఉన్నది. విదేశీ విద్యా అవకాశాలు కూడా లభించవచ్చు. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం ఉన్నది. పదోన్నతులు కూడా లభించవచ్చు. ఇక పెట్టుబడులలో లాభాలు అనేవి అందుకుంటారు. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారికి రెట్టింపు లాభాలు అందుతాయి. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. వ్యాపారస్తులకు వ్యాపార లాభం అనేది కనబడుతుంది. రాజకీయ నాయకులకు అనుకూలత అనేది ఉంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలని కలుగుతాయి. నూతన గృహయోగం కూడా కలుగుతుంది. ఇక ఈరోజు కుంభరాశి వారు నూతన వస్తు వాహన యోగం కూడా ఉంది. ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వివాహం నిశ్చయమయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక చివరగా వ్యాపారస్తులకు మంచి లాభాలు అనేవి అందుతాయి. శుభవార్తలను కూడా అందుకుంటారు. ఇక ఈరోజు కుంభరాశి వారికి ఉత్సాహంగా కార్యక్రమాలను పూర్తి చేసి సత్తా నిరూపించుకుంటారు. సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు లభిస్తాయి. కీలక సమాచారం ఒకటి అందుతుంది. ఆదాయానికి ఇబ్బందులు తీరి ఊరట లభిస్తుంది. సన్నిహితుల సహాయం మరింత అందుకుంటారు. ఇక ఈరోజు పలుకుబడి కలిగిన వారి యొక్క పరిచయం మీకు ఎంతో లబ్ధిని చేకూరుస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధుల్లో ఉన్న ప్రతిబంధకాలు తొలగిపోతాయి. పారిశ్రామికవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి అనుకున్న అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. విద్యార్థులు ఊహించిన అవకాశాలతో ఉత్సాహంగా గడుపుతారు. ముఖ్యంగా మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక కుంభరాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం అలాగే దత్తాత్రేయ పూజలు చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మీనరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో తమ వ్యాపారానికి కావలసిన నూతన పెట్టుబడులను అందుకుంటారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి అనుకూలమైన ఫలితాలు అనేవి గోచరిస్తున్నవి. అలాగే సమాజంలో ఉద్యోగస్తులు తమ సమస్యలను అధిగమించి ముందుకు సాగి ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలను పొందుతారు. అలాగే చేపట్టిన పనులలో యత్నకార్య సిద్ధి అనేది కలుగుతుంది. ఇక ఈరోజు సంఘంలో గౌరవ మర్యాదలకు లోటంటూ ఉండదు. ఇక మిత్రుల నుండి విలువైన వస్తువులను బహుమతులుగా పొందుతారు. ఇక ఈరోజు మీనరాశి వారికి సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నవి. తొందరపాటుతనం అనేది కొంత తగ్గించుకుంటే మంచిది. అలాగే పెద్దల సలహాలు తీసుకోవడం వల్ల కూడా మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ప్రైవేట్ సెక్టర్లలో ఎవరైతే పనిచేస్తున్నారో వారికి పర్మనెంట్ అవుతుంది. అలాగే పెట్టుబడులలో కూడా లాభాలను అందుకుంటారు. ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే ఈరోజు మిత్రుల వల్ల కూడా మంచి లాభాలు అనేవి లభిస్తాయి. అలాగే విదేశీయాన యోగం కూడా ఉంది. మిత్రులతో కలిసి విదేశీయానం చేసే అవకాశం అయితే ఉంది. ఇక ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మీనరాశి వారికి అన్నింటా సానుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నవి. ఇక ఆభరణాలను, నగలను కొనుగోలు చేస్తారు. అలాగే కోర్టు వ్యవహారాల్లో కూడా అనుకూలమైన తీర్పులు
మార్పు లభిస్తుంది. ఆస్తి పంపకాలలో కూడా ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక ఈరోజు చేతి నిండా ధనం అనేది ఉంటుంది. రుణాలను తీర్చగలుగుతారు. ఇక స్త్రీలకు కూడా ధన వస్తు కనుక వాహన యుగం కూడా కనబడుతుంది. ఇక ఈరోజు విదేశాలలో స్థిరపడాలనుకున్న వారికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి కూడా వివాహం నిశ్చయమవుతుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారి యొక్క అడుగు ముందుకు పడుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకొని మీరు వారి యొక్క సలహాలను పాటిస్తారు. అలాగే వారు మీకు చేదోడు వాదోడుగా ఉంటారు. అలాగే ఈరోజు పరిచయాలు మరింత పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు ముందు రోజు కంటే మంచిగా మీకు సానుకూలంగా కనిపిస్తున్నవి. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించుకోవడంలో ఈరోజు సఫలమవుతారు. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి లాభసాటిగా సాగుతాయి. అలాగే మీనరాశి వారికి ఈరోజు దూర ప్రాంతాల నుండి ఆహ్వానాలు అనేవి అందుతాయి. తండ్రి తరపు వారితో విభేదాలు పరిష్కరించుకుంటారు. దూరమైన ఆప్తులు దరిచేరుతారు. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఇళ్లను భూములను కొనుగోలు చేస్తారు. అలాగే అనుకున్న విధంగా నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలను పొందుతారు. రావాల్సిన డబ్బు అందుకొని అవసరాలకు ఖర్చు చేస్తారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న లాభాలను అందుకోవడం తథ్యమవుతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు విధి నిర్వహణలో మరింత అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నవి. అలాగే చిత్ర పరిశ్రమ వారికి క్రీడాకారులకు పట్టుదలతో అవకాశాలను సొంతం చేసుకుంటారు. ముఖ్యంగా విద్యార్థుల యొక్క శ్రమ ఎట్టకేలకు ఫలిస్తుంది. మహిళలకి కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. ఇక ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. మీనరాశి వారు ఈరోజు ఆంజనేయ దండకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.